సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమా ఇండస్ట్రీని ఒకవైపు పైరసీలు, మరోవైపు లీకులు రెండూ కూడా వెంటాడుతున్నాయి సార్. మనం చూస్తే పైరసీల మీద వీళ్ళు ఒక ఉద్యమం చేస్తామని చెప్పేసి దిల్ రాజు గారు కూడా మొన్న అనౌన్స్ చేశారు. పైరసీ జరుగుతుందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త సినిమాలకు సంబంధించిన లీకులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సార్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు సినిమాకి సంబంధించి దాని పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలిసింది. ఆ సినిమా అంటే షూటింగ్ జరిగేటప్పుడు కూడా చాలా కండిషన్స్ పెట్టారు. ఫోన్స్, మొబైల్స్ అలౌ లేదు. ఇంత స్ట్రిక్ట్గా నడుస్తున్నప్పటికీ సినిమాకి సంబంధించిన 2 లీక్ అయ్యాయి. మొన్న మనం చెప్పుకున్నాం కాశీ సెట్ ఒకటి లీక్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో క్లిప్ మహేష్ బాబు గారికి సంబంధించిన వీడియో క్లిప్ లీక్ అయింది. అది దాన్ని చాలా ప్లాట్ఫామ్లో పెట్టేసి మొత్తం కూడా పుష్ చేసేస్తున్నారు. సో ఈ విధంగా లీకులు వెంబడి దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా, లేకుంటే ఇది సినిమా ప్రమోషన్కి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అంటారా? మరి ఏ విధంగా చూస్తారు సార్ ఈ పైరసీలు, లీకులకు సంబంధించి మీరేం చెప్తారు? అంటే మీరే అన్నారు కదండి, ప్రమోషన్కి ఏదైనా ఉపయోగపడుతుందా అని. ప్రపంచం మాట్లాడుకుంటుంది కదా దీని గురించి. ఇలా లీక్ అయింది అని 10 మంది మాట్లాడుకుని చూస్తారు. అది ఏమిటి అనేది క్యూరియాసిటీ. మహేష్ బాబు అలా నడుచుకుంటూ వచ్చి ఎక్కడో మోకరిల్లాడు. మోకాళ్ళ మీద కూలబడ్డాడు ఆయన. ఈ మోకాళ్ళ మీద కూలబడటం ఎవరి ముందు ఏమిటి అనేది క్లారిటీ లేదు. కానీ ఎవరో ఒక ట్రక్కు లాంటి చైర్లో ఎవరో కూర్చుని ఉన్నారు అక్కడ మోకరిల్లాడు. అక్కడ లొకేషన్ ఏమిటి అనేది కూడా అర్థం కాలేదు. జస్ట్ అలా నడిచి రావటం, నెడుతున్నారు అతన్ని. ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి మేబీ ఏదో దేశపు మిలిటరీ అధికారిలాగా అనిపించాడు అతను. ఇంకొక యువతల ఇతను ఆ మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు అవతల ఆపోజిట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా ఏదో యూనిఫామ్లో ఉన్నట్టుగానే కనిపించింది. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ అని చెప్తున్నారు. మరి ఫారెస్ట్ అడ్వెంచర్లో ఈ సీన్ ఎలా ఎమర్జ్ అవుతుంది? అదేదో ఎడారిలా అనిపించింది ఆ షాటు. ఏదైనా కావచ్చు, అంటే దానికి లింకులు, లీడులు ఏమీ లేవు. కానీ ప్రపంచం అయితే మాట్లాడుకుంటుంది దీని గురించి. ఏం జరుగుతోంది? అయ్యో రాజమౌళి, అయ్యో మహేష్ బాబు సినిమా, అయ్యో నారాయణ గారు, ఏం జరుగుతోంది? ఇలా సినిమా లీక్ అయిపోతుంది అని ఒక ఆవేదన వ్యక్తం చేయొచ్చు. నిజానికి లీకుల ద్వారా భారీ ప్రమాదం ఉండదు అనేది గతంలో అత్తారింటికి దారేది అనే సినిమా ప్రూవ్ చేసింది. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు సినిమా లీక్ అయింది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఏమిటి అని చూడటానికి జనాలు థియేటర్కి వెళ్ళి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఇది డెఫినెట్గా ప్రమోషనల్ యాక్టివిటీ లింక్ అయినటువంటి ప్రోగ్రామ్గా అనుకోవచ్చు. అలా మరక మంచిదే అన్నట్టుగా లీకు మంచిదే అని ఇది మేబీ అంటే యూనిట్లో చాలా దగ్గర వాళ్ళు, అంటే పెద్ద డిస్టెన్స్ నుంచి తీసినట్టుగా కూడా అనిపించలేదు. సమ్ ఎక్స్టెంట్ ఆ ఏరియాలోనే ఉన్నారు ఎవరో తీసిన వాళ్ళు. జనరల్గా అక్కడ సీసీ కెమెరాలు అది మాత్రమే కాదు, చాలామంది వాళ్ళ స్టాఫ్ వాచింగ్ ఉంటుంది. ఇంతమంది కళ్ళు కప్పి ఆ వీడియో ఎవరో తీశారంటే వాళ్ళలో వాళ్ళే ఎవరైనా తీసి ఉండొచ్చు కూడా. ఇలా ఎవరో ఒకళ్ళు, అంటే యూనిట్కి సంబంధించిన వాళ్ళే ఎవరో ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి మరక మంచిదే అనే సిద్ధాంతం ప్రకారం ఇదేదైనా లీక్ అయిందేమో అని ఒక డౌట్. లేదు, నిజానికి ఇప్పటికే ఆ సీన్ జరిగిపోయి చాలా కాలమైనా అయి ఉండాలి. వాళ్ళు రెగ్యులర్ షూట్లో ఉన్నారు. ముహూర్తం అయిపోయింది, రెగ్యులర్ షూట్ నడుస్తోంది. అనుకున్నంత ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు అంటున్నారు ఈ సినిమాకి సంబంధించి. కొంచెం ఎర్లీగానే సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. షూటింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఇది కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉంటుంది. లైవ్లో ఉంటుంది సినిమా. ప్రపంచం నోళ్ల మీద ఉంటుంది సినిమా. ప్రపంచం నాలికల మీద సినిమా పేరు వచ్చే వరకు ఉండటం అనేది అవసరమే. కాబట్టి ఆ మేరకు ఈ లీకు వీరులు పుష్ చేస్తున్నారు సినిమాని అని అనుకుందాం. వాళ్ళు దొరికే వరకు ఫోన్లే సెట్లోకి అలౌ చేయరు, ఆ ఏరియాలోకి ఫోన్లు రావు. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుని, ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంత దగ్గరగా వీడియో వచ్చిందంటే అది క్లోజ్ సర్కిల్లో నుంచి జరిగింది. అందుకని అన్ని విధాలుగాను అనుమానించదగ్గ వ్యవహారమే ఇది. ఏ అనుమానం అయినప్పటికీ పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే.
ఈ లీకుల ద్వారా ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే రాబడతాడు రాజమౌళి. ఓకే వ్యూహాత్మక లీకేజ్గానే భావిద్దాం. ఓకే. అండ్ సార్ ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఒక 4-5 సంవత్సరాలు అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నారు. కాకపోతే సినిమా షూటింగ్ చూస్తుంటే ఇంత వేగంగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? నెక్స్ట్ ఇయర్కి అంటే ఈయన షూట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా హెవీగా ఉంటుంది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదే ఎక్కువ టైం తీసుకుంటారు వీళ్ళు. ఇది మేబీ రేపు ఈ ఇయర్ ఎండింగ్కి కంప్లీట్ అవ్వగలిగితే ఒక 7-8 నెలలు తీసుకుని నెక్స్ట్ ఇయర్ కాకపోయినా తర్వాత సంక్రాంతికి అయినా సినిమా వేసేస్తారు. అంటే RRR టైంలో కోవిడ్ రావటం వలన ఎక్కువ టైం అయింది, కానీ లేకపోతే 1.5 yearలో కంప్లీట్ అయిపోయేది ఆ సినిమా అని రామ్ చరణ్ అన్నాడు. కాబట్టి అదే ప్రకారం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇది 1.5 yearలో కంప్లీట్ అయిపోవచ్చు. ఓకే సార్. అయిపోయి ప్రమోషన్స్కి ఇతర యాక్టివిటీస్ అలాగే ఇతర భాషల్లోకి ప్రమోట్ చేస్తారు. దీని మార్కెట్ విస్తృతి రీత్యా కొంచెం టైం తీసుకుని రేపు జనవరి కాకపోయినా వచ్చే జనవరికి పెట్టుకోవచ్చు. అంటే 26 లేదు 27 జనవరికి సినిమా పెట్టేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ సీక్వెల్స్ కూడా ఉన్నాయని అంటున్నారు సార్, 3-4 అని కూడా అన్నారు. సీక్వెల్స్ ఉన్నప్పటికీ ముందు ఏది రిలీజ్ చేయాలన్నా కనీసం 4 ఏళ్ళు అనుకున్నది 2 ఏళ్లలో వస్తే ఆనందమే కదా వాళ్ళకి, అవును అభిమానులకి. 4 years పట్టడం అనేది కోవిడ్ వలన జరిగింది. సినిమాకి 1.5 year అన్నాడు ఆయన. ఓకే. 1.5 year అంటే ప్రమోషన్స్ ఇతర యాక్టివిటీస్కి ఇంకొక 6 నెలలు తీసుకుంటే 2 ఏళ్ళు. ఓకే. 2 yearsలో కంప్లీట్ అయ్యి సినిమా బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.